చూసినావా కేసీఆర్ కట్టినవన్నీ కొట్టుకపోయినాయి అని చెప్పాలనే ఒక చిల్లర ఆలోచన కూడా కనబడుతోంది. ఎందుకంటే వాళ్ళే చెప్తున్నారు మరమ్మతులు చేయం, నీళ్లు నింపం అని చెప్పడం వెనుక కుట్ర కాకపోతే మరేందో తెలంగాణ రైతులు కూడా ఆలోచించాలి. ప్రజాధనంతో కట్టిన ఈ బరాజ్ మరి ఒక చోట 84 పిల్లర్లు ఉన్న దానిలో 3 చోట్ల మూడు పిల్లర్లలో ప్రాబ్లం వస్తే మీరు రిపేర్ చేయించండి, అవకాశం ఉంది. ఇంజనీరింగ్ నిపుణులు పంపించండి, ఇబ్బంది ఉంటే ప్రజలకు చెప్పండి. కానీ సోషల్ మీడియాలో చిల్లర ప్రచారాలు చేయకండి. కేవలం మీ క్షుద్ర రాజకీయాల కోసం, మీ రాజకీయ లాభం కోసం మేడిగడ్డను బలి చేయాలి అనే ఆలోచన ఏదైతుందో దీన్ని మానుకోండి. రైతులకు నీళ్ళు ఎట్లిద్దామో ఆలోచించండి. ఇంకొక మాట కూడా నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నా. పవర్ పాయింట్ ప్రజెంటేషన్లు, మేడిగడ్డకు విజిట్లు ఇవన్నీ అయిపోయినాయి. మీరు చెప్పాల్సినంత అయిపోయింది. కొత్తగా ప్రజలకు కూడా బోర్ కొడుతుంది. ఎందుకంటే ఇంకా మా విలేకరులు కూడా బోర్ కొడుతుండొచ్చు ఇప్పటికే, ఎందుకంటే విని బోర్ కొడుతుండొచ్చు. కాబట్టి మీరు దయచేసి దీని నుంచి ఉపశమనం ఏంది, అల్టిమేట్ పరిష్కారం ఏంది అది చెప్పండి. అది చెప్పకుండా ఇవాళ కమిటీలని, రిపోర్ట్లని కాలయాపన చేస్తే అది మంచిది కాదు. తక్షణమే మరమ్మతులకు మీరు ఆదేశించండి. మీరు తప్పకుండా వానాకాలం రాకముందే, మేడిగడ్డ నీలపాలు కాకముందే మేల్కోండి. రాష్ట్ర ప్రయోజనాలు, రైతాంగ ప్రయోజనాలు దృష్టిలో పెట్టుకొని రాజకీయ వైరుధ్యాలు పక్కన పెట్టి ముందుకు రావాలని కోరుతా ఉన్నా. కక్షపూరితమైన వైఖరి మానేయాలని చెప్పి కోరుతా ఉన్నా. అదే మాదిరిగా మరి ఇంకొక మాట కూడా చివరిగా నేను ముగిస్తాను. ఇక అయిపోయింది, మీరు చేయాల్సిన కార్యక్రమం అంతా జరిగిపోయింది. కాగ్ రిపోర్ట్ అన్నారు, వయబిలిటీ అన్నారు, కాస్ట్ అన్నారు, బెనిఫిట్ అన్నారు, మొత్తం ప్రాజెక్ట్ కొట్టుకపోతుందనే దుష్ప్రచారం, మీకు అనుకూలంగా ఉండే పత్రికల్లో నానా వార్తలు ఇవన్నీ చేసినారు. ఇక చాలు. మీరు చేయవలసింది ఇప్పుడు నిజంగా రైతుల మీద ప్రేమ ఉంటే, తెలంగాణ మీద ప్రేమ ఉంటే రిపేరు చేసి మేడిగడ్డ బరాజ్ను వెంటనే కనీసం ఒక పంపన్న ఆన్ చేసి నీళ్ళు ఎత్తిపోసి మరి రాబోయే రోజుల్లో పంటలు ఎండకుండా, మంచినీటికి సమస్య కాకుండా, హైదరాబాద్ కూడా డ్రింకింగ్ వాటర్కి సమస్య కాకుండా చేయాలని చెప్పి కూడా నేను విజ్ఞప్తి చేస్తూ, మళ్ళొక్కసారి మీ అందరికి కూడా నా విజ్ఞప్తి ఏమంటే, మరి 1 మార్చి నాడు దయచేసి మీడియాని కూడా నేను రిక్వెస్ట్ చేస్తా ఉన్నా, మీరు కూడా రండి. మీకు కూడా యాక్చువల్ కాళేశ్వరం ప్రాజెక్ట్ యొక్క సమగ్ర స్వరూపాన్ని మీకు కూడా ప్రత్యేకంగా ఏర్పాట్లు చేస్తాం. మీరు కూడా రావాలి. మీరు కూడా మేడిగడ్డ 88 మీటర్ల నుంచి మొదలు పెడితే 618 మీటర్ల దాకా మీకు చూపెడతాం. అక్కడి నుంచి ఇక్కడ వరకు నీళ్లు ఎట్లా పైకి తీసుకొచ్చింది కేసీఆర్ ప్రభుత్వం, ఎట్లా తెలంగాణ ఇవాళ 3.5 కోట్ల ధాన్యం పండించే స్థాయికి చేరుకుంది, ఎట్లా భూగర్భ జలాలు పెరిగినాయి, ఎట్లా చెరువులు నింపినాం,